చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి మన వెంచూరీకి ఇట్లాంటి పైపు ఇది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి, మెతువుగా ఉంటుంది కాబట్టి, ఇది మనం నీళ్లు లాగేటప్పుడు ఇది ఇట్లా అతుక్కుపోయి నీళ్ళు అయితే మనం పీల్చుకోలేకపోతుంది వెంచూరి. అందుకనేసి మనము మార్కెట్లో ఆ షాప్లో అడిగి చూస్తే ఇట్లాంటి పైప్ మనకు దొరకలేదు. అంటే పెద్ద రోల్లో అయితే దొరుకుతుంది, కానీ మనకు కావాల్సినంత 1 మీటరు అంతవరకు మనకు దొరకలేదు. కాబట్టి దొరికినా కూడా ఇట్లాంటి పైపే దొరుకుతుంది. దొరికినా కూడా ఇదే పైపు స్మూత్గా ఉంటుంది కాబట్టి అది మడిగిపోతుంది. ఈ విధంగా ఫ్లాట్ అయిపోయి నీళ్ళు పోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది వెంచూరి. అట్లాంటి సమయంలో మనము ఇట్లాంటి మన డ్రిప్ పైప్, ఇది డ్రిప్ లేటరీ పైపు, ఇది సాదా పైపు. దీనికి వచ్చేసి జాయింట్ ఒకటి వేసుకొని ఇందులో ఎక్కించేసుకుంటే మనకు ఎటువంటి పరిస్థితుల్లో మెత్తుగా వచ్చి ఇట్లా మడత పడేది కానీ, ఇంత మెత్తగా అతుక్కుపోయేది కానీ ఇలాంటి సమస్య లేకుండా బాగుంటుంది. రైతులందరూ ఈ విధంగా ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నాను. చూడండి, అదే ఫుట్బాల్, దానికుండే ఆ పైపుకుండే ఫుట్బాల్. ఇది ఫుట్బాల్. ఇది ఇక్కడ లోపలికి ఎక్కకంట ఉంటే ఈ ఎడ్జ్లో ఈ కొసన అయితే కొంచెం ఇట్లా కట్ చేసి అప్పుడు అందులోకి దూర్ చేస్తే వెళ్ళిపోయింది, ఈజీగా వెళ్ళిపోయింది ఇంట్లోకి. ఈ విధంగా వాడుకుంటే మనకు ఇబ్బంది లేకుండా, వాటర్ తీసుకునేదానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గమనించండి. చూడండి, ఎంత లెంత్గా ఉంటే అంత లెంత్ మనకు పైపు తీసుకోవచ్చు. అదే ఇదనుకోండి, ఇది మార్కెట్లో అడిగి చూస్తే 1 మీటర్ వచ్చేసి 130 రూపాయలు చెప్పారు. అయినా కూడా ఇదే సమస్య ఉంటుంది. ఈ విధంగా ఫ్లాట్గా అయిపోతుంది. ఫ్లాట్గా అయిపోయిన దానివల్ల నీళ్ళు అయితే తీసుకోలేదు వెంచూరి. గమనించండి. అది ఫ్రెండ్స్, బాయ్.